మీరు ఏది వింటున్నా సత్యవాక్యాన్ని మనం సరిగ్గా వినాలి, సాత్వికంతో వినాలి. వాక్యాన్ని ఎలా వినాలి? సరిగ్గా వినాలి. బోధించేవాడు కూడా సరిగ్గా బోధించాలి, వినేవాళ్ళు కూడా సరిగ్గా వినాలి, జాగ్రత్తగా వినాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. జాగ్రత్తగా వినాలి, సాత్వికంతో అంగీకరించాలి. ఈ రెండు పదాలు నోటీస్ చేసుకోండి. వినేది ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఆ విన్నది అలాగుందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించమన్నాడు. యాకోబు పత్రిక 1:21 అన్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలట? సాత్వికంతో అంగీకరించాలి. అయ్యగారు చెప్పాడు కాబట్టి అవునని కానీ, ఏం చెప్పింది కాదు ఇంకొక కానీ చెప్పిందే కరెక్ట్ అని కానీ మనుషుల్ని చూడకండి. మీరు చెప్పే బోధకులను చూడకండి. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. వాక్యంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సాత్వికంతో అంగీకరించండి. ఇక్కడ మరలా మీకు ఒక వెసులుబాటు ఏంటంటే, మన సంఘాల్లో, ముఖ్యంగా మన సంఘంలో మీకు ఏదైనా సందేహం వస్తే నన్ను వ్యక్తిగతంగా అడిగినా పర్లేదు, సంఘం అందరి ముందు నన్ను ప్రశ్నించినా పర్లేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం మేరకు, దేవుడు నాకు ఇచ్చిన తెలివి మేరకు నాకు తెలిసింది మాత్రం ఖచ్చితంగా మీకు నేను చెబుతాను. అన్నీ నాకు తెలిసని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. నేను నేర్చుకుంటా ఉన్నాను. వాక్యాన్ని నేను కూడా ఏం చేస్తున్నాను? ప్రతిదినం నేర్చుకుంటూ ఆ నేర్చుకున్నదే మీకు వివరిస్తూ వస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే చంచల మనస్కులు కాక, ఏమండి, తోమలాగా అయిపోకండి. డొక్కలు ఏలెడితేనే నమ్ముతాననే స్థితికి వెళ్ళకండి. అర్థమవుతుందా? ఆ ఏలెట్టేదేదో వాక్యంలో ఏలెట్టండి. చూడండి, ఒకసారి పరీక్షించండి. సందేహం వస్తే పాస్టర్ గారిని అడగండి, లేదా తెలిసిన వాళ్ళని అడగండి. మీకు సమాధానం దొరికేంత వరకు అడుగుతూనే ఉన్నాడు. సిగ్గుపడాల్సిన పని లేదు. అడిగితే పాస్టర్ గారు ఏమనుకుంటారు, అన్నయ్య ఏమనుకుంటారు, నేనేమనుకుంటాను. ఇంతవరకు మీరు వాక్యం తెలుసుకున్నారంటే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పబట్టే కదా. నేనేం దాచుకోలేదే, అలాగని నాకు తెలియదని ఏ రోజు చెప్పలేదే. నేను తెలిసిందే, నాకు తెలిసినంత మేరకు నేను చెబుతూనే వచ్చాను. నేను ఇవన్నీ కూడా ఉపోద్ఘాతంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా సెన్సిటివ్. ఈ సబ్జెక్టు పబ్లిక్లో మాట్లాడేది కాదు, సంఘాలలో బైబిల్ క్లాసుల్లో మాట్లాడుకునే అంశం. కాబట్టి సున్నితమైన అంశం కనుక వినేటప్పుడు కూడా ఎలా వినాలి? సున్నితంగా, జాగ్రత్తగా, సాత్వికంగా ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. సందేహాలు ఉంటే వెంటనే రాసేసుకోండి. మరలా ఈ ఎపిసోడ్ మాట్లాడినప్పుడు నన్ను అడగండి. మీ సందేహాలు నివృత్తి చేశాకే రెండో పార్ట్లోకి నేను వెళతాను. ఇక అంశాన్ని రాసుకోండి దయచేసి ప్రియులారా, రాసుకునే పిల్లలు ఉంటారు కనుక. శిలలకు భయపడుతున్న శిశుప్రాయులు, ప్రతిమలకు భయపడుతున్న పశుప్రాయులు. అదైనా రాసుకోండి, ఇదైనా రాసుకోండి, రెండైనా కలిపి రాసుకోండి. అంశం ఏంటి చెప్పండి? శిలలకు, ప్రతి మాట జాగ్రత్తగా వినండి. శిలలకు భయపడుతున్న శిశుప్రాయులు, ప్రతిమలకు భయపడుతున్న పశుప్రాయులు. శిశుప్రాయులు, పశుప్రాయులు అని ఎవరిని అంటారు? ముందు అది తెలియాలి మనకి. ఆ తర్వాత శిలలు ఏంటో, ప్రతిమలు ఏంటో అక్కడికి వెళ్ళిపోదాం. శిశుప్రాయులు అని ఎవరు అంటాం మనం? పాలు మానలో ఉంటారు చూసారా, పాలు మానేయకుండా ఉంటారే, పాలు మానని దశని ఏమంటాం మనం? శిశు దశ అంటాం మనం. వాళ్ళు కూడా ఏమండి, ఏమి ఎరుగని వారు. వారు పాలు మానని వారు శిశువులైతే, శిశుప్రాయం కలిగిన వాళ్ళు అయితే, మరి పశుప్రాయులని ఎవరిని అంటారు? పాలు మానలా. ఒరే నువ్వు మనిషివా పశువా అంటారు చూసారు అప్పుడప్పుడు. అంటే ఒరే నువ్వు మనిషివా పశువా అంటున్నారంటే ఆ చిన్న కుర్రోడిని, ఈ శిశువుని అనగలమా మనం? వాడికి ఏం తెలుస్తుంది? మరి పశుప్రాయులు ఎవరు? వయసు ఉంటుంది, నాకులాగా తాడంత ఉంటాడు, బలంగానే ఉంటాడు, లోకంలో అన్నీ చక్కబెడతా ఉంటాడు, కానీ చెప్పింది మాత్రం అర్థం చేసుకోడు. నేను బట్టిన కుందేలకి 3 కాళ్ళు, నేను చెప్పిందే
వేదం అంటాడు లోకానికి విరుద్ధంగా బతుకుతాడు. అరే నలుగురు కలిసి ఒకే మాట చెప్తున్నారంటే ఇది ఎంతవరకు నిజమో కాదని ఆలోచించడు. ఇక ఆలోచించడు, పశువులాగా బిహేవ్ చేస్తాడు. అంతే కదా, పశువులు ఎలా బిహేవ్ చేస్తాయో మనిషి కూడా. పశువులు ఆలోచించవు కదండి అవి. నీ అంత ఆలోచన వాటికి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇది చేనే, దీంట్లో మేస్తే దీని రైతు ఒకడు ఉన్నాడు, దీని యజమాని ఒకడు ఉన్నాడు, లేదంటే పంట నాశనం అయిపోద్ది అన్న సంగతి దానికి ఏం తెలుస్తుంది? పచ్చగా ఉంది, గడ్డి కడుపు నిండుద్ది, తినేయాలి అనుకుంటుంది తప్ప దానికి మనకున్నంత జ్ఞానం ఎక్కడి నుండి చేస్తా? లేకపోతే మనతో అది ఎందుకు దెబ్బలు తింటుంది? ఇప్పుడు శిశువుకి శిశుప్రాయుడికి తేడా తెలిసింది మీకు. శిశుప్రాయుడు అని ఎవరు అంటారంటే పాలు మానని దశలో, పాలు మానేసేంత వరకు అతడు శిశువే. అతనికి ఏ మంచి చెడు తెలియదు ఆ బిడ్డకి. మరి పశుప్రాయుడు ఎవరంటే అన్నీ తెలిసిన వాడే, పెద్దోడే వయసులో, కానీ బుద్ధి ఎదగలే, ఆలోచన విధానం ఎదగలే, జ్ఞానం లేదు, వివేకం లేదు, మూర్ఖంగా బిహేవ్ చేసేవాడిని పశుప్రాయుడు అంటారు. అంతే కదా, రైట్. ఈ శిశుప్రాయులు ఎలా ఉంటారు ముందు అది తెలియాలి. నేను ఇంకా ప్రతిమల దగ్గరికి శిలల దగ్గరికి వెళ్ళా. శిశుప్రాయులు ఎలా ఉంటారు? చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించేటప్పుడు, లేదంటే అమ్మ దగ్గర పాలు లేకపోతే పాల డబ్బా పేక ఉంటుంది చూసారా, ఏమంటారు మీరు, పాల పేకేనా, అది పట్టించేటప్పుడు వాడు తాకపోయినా తినకపోయినా టెడ్డీ బేర్ని తీసుకొచ్చేస్తారు. ఏం తీసుకొచ్చారు ఇప్పుడు? టెడ్డీ బేర్ని తీసుకొచ్చారు. అమ్మ ఆ చూడడానికి ఎలా ఉంటుంది ఆకారం? బేభత్సంగా ఉంటుంది. మరి వాళ్ళు కోతంత ఉంటారు కదా, వాళ్ళ మనసు కూడా సంకుచితమైంది, చిన్నదే కదండి. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క ఫోబియా ఉంటుందండి. మా అమ్మలు చిన్నప్పుడు నిద్ర బాగపోయినా తిండి తినకపోయినా సింహం వచ్చేస్తుంది అంటే చాలు గవ్వల పురుగు అయిపోద్ది. ఇక గవ్వ పురుగు తెలుసు కదా, అలాగైపోద్ది. గుప్చప్ అంతే, దానికి రెండు ఇలాగ వచ్చేస్తాయి గవ్వ పురుగుకి కదా, అవి రెండు లోపలికి ముడిచిపోతాయి చూసారా, అలాగ మొత్తానికి ముడిచిపోద్ది. అన్ని కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఇంత అయిపోద్ది. మనిషి వచ్చేస్తుంది సింహం అంటే చాలు కంచం మీద కలబడిపోద్ది, అప్పుడు దాకా తినందు కూడా. అదొక ఫోబియా. అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అలాగా టెడ్డీ బేర్ని చూపించేస్తాం మనం. ఆ భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, టెడ్డీ బేర్ని తీసుకొస్తే ఆ భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే తినేస్తారు. ఆ తర్వాత సింగనాన్నగారు వాళ్ళ మనవడు ఒకడు ఉన్నాడు. ఆడికి వాళ్ళ డ్రైవర్లో ఒక డ్రైవర్ ఉంటాడు, వాడు ఫుల్ గడ్డం పెంచేసి ఉంటాడు. ఆడి పేరు ఏదో ఉంది, నాకు తెలియదు, ముత్యాలు ఏదో పేరు. వాడు ఎవరికి భయపడ్డావు, తిండి తినేటప్పుడు మాత్రం రే డ్రైవర్ ముత్యాలు వచ్చేస్తున్నాడు అంటే చాలు ఇక మొత్తానికి చేతులు కట్టేసి తినేస్తాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను? శిశువుల మనసు ఎలాగుంటుందంటే, అది టెడ్డీ బేర్ కదా, బొమ్మ కదా, అది దానికి ఏమైనా జీవం ఉందా? లేదు. కానీ ఏమనుకుంటున్నాడు ఆడు మనసులో ఏమని ఫీడ్ అయిపోయింది? ఆడ ఆలోచన ఎంతవరకు ఉంది, ఆడ ఆలోచన పరిధి ఎంతవరకు ఉందంటే అందులో ఏదో ఉంది, అది నన్ను ఏమైనా చేస్తుంది. అయిపోయింది కదా. ఆ శిశుప్రాయుడే ఇంజనీరింగ్కి వచ్చేసాడు. ఆయనే మన ఇంజనీర్ అనుకుందాం కొంచెంసేపు, పెళ్ళి కొడుకు. చిన్నప్పుడు టెడ్డీ బేర్ భయం పెట్టి పువ్వెట్టింది వాళ్ళమ్మ. ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చాడు. తినరా బాబు తినరా, నువ్వు తినలేదనుకోండి టెడ్డీ బేర్ తీసుకొస్తాను అన్నది అనుకోండి. ఇప్పుడు టెడ్డీ బేర్ అంతాడు, నిన్ను కూడా దంతాడు. ఎందుకని అందులో ఏమీ లేదన్న సంగతి ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మీ దగ్గరికే వస్తుందన్న. మీరు ప్రభువుని నమ్ముకొని 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిందే, ఇంకా బొమ్మలు చూసి అందులో ఏదో ఉంది, అదేదో చేసేస్తుంది, అదేమో అయిపోద్ది, అది తింటే ఏదైపోద్ది, అది ముట్టుకుంటే ఏదైపోద్ది అని అంటున్నారంటే మీరు శిశుప్రాయుల పశుప్రాయుల ఎక్కడున్నారండి మీరు? ఇంకా నిన్న మొన్నటి దాకా కూడా రక్షణ ఛానల్లో పనిచేసే పగడాల ప్రవీణ్ని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో పట్టిందంటే ఇంకా బొమ్మల దగ్గర ఉన్నారేంటండి? నాకు అర్థం కాదు. క్రైస్తవులు ఇంకా ప్రతిమల దగ్గర ఉన్నారేంటి? ఇంకా విగ్రహాల దగ్గర ఉన్నారేంటి?
30 ఏళ్ళు అయిందా, 40 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళు అయిందా, అయినా కూడా ఎలాగున్నారు వీళ్ళు? శిశుప్రాయులు, పశుప్రాయులు. అర్థమవుతుంది మీకు? ఏమి నేర్చుకున్నారు మీరు? ఇంజనీరింగ్కి వచ్చినోడికి అర్థమైంది అది టెడ్డీ బేరే, అందులో ఏమీ లేదు. చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి నాకు భయపెట్టి నాకు బువ్వెట్టేసావు, ఇప్పుడు నాకు తెలివి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వయసు వచ్చాక తెలివి వచ్చింది. క్రైస్తవ్యంలో ఇంత అనుభవం తెలిసి, ఇంత సత్యం తెలిసి, ఇంత వాక్యం తెలిసాక కూడా ఇంకా అందులో ఏదో ఉంది, అందులో శక్తి ఉంది, అందులో బలం ఉంది, అది ఏదో చేసేస్తుంది, ఏదన్నా అయిపోతుంది అని అనుకుంటున్నామంటే ఇక మనల్ని ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలి? ఆలోచించండి. ఇప్పుడు విషయంలోకి వెళతా. శిలలు లేదా శిల్పాలు అని మనం వేటిని అంటాం? రాతితోనో లోహంతోనో మనుషులు తయారు చేసిన దాన్ని శిల లేదా శిల్పం. దాన్ని తయారు చేసే వ్యక్తిని శిల్పకారుడు అంటారు. రెండోది ప్రతిమ. ప్రతిమ అంటే ఏమో కాదు, బొమ్మ. ప్రతిమ అంటే ఏంటి? ఒక ఇమాజిన్, ఒక ఇమేజ్. ఇమాజిన్లో పుట్టిన ఇమేజ్ బొమ్మ. ప్రతిమ అంటే ఏంటి తెలుగులో చెప్పండి? ఒక బొమ్మ. అది లోహంతోనైనా తయారు చేసి ఉండొచ్చు, లేదా చెక్కతోనైనా తయారు చేసి ఉండొచ్చు, మట్టితోనైనా తయారు చేసి ఉండొచ్చు, ప్లాస్టిక్తోనైనా దేంతోనైనా తయారు చేసిన ప్రతిమ అంటే ఏదో ఒక బొమ్మ రూపం. అర్థమవుతుందా? అసలు ఈ బొమ్మలు ఏంటి? మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. ఈ ప్రతిమలు ఏంటి? ఈ శిలలు ఏంటి? ఈ శిల్పాలు ఏంటి? ఈ విగ్రహాలు ఏంటి? వీటన్నిటి అర్థం ఒకటే. విగ్రహం అన్నా, శిలన్నా, బొమ్మన్నా, ప్రతిమన్నా, వీటన్నిటి అర్థం ఒకటే. అసలుకి ఈ బొమ్మలకి, ఈ శిలలకు, ఈ శిల్పాలకు పురుడు పోసినోడు ఎవడో మనకు తెలియాలి. నేను మూలాలకు వెళుతున్నాను. ఆ బొమ్మను చూపించి నేటికి క్రైస్తవుల్ని భయపెడుతున్న వాడు ఎవడో మనకు బాగా తెలియాలి. ఇప్పుడు వెళదాం బైబిల్లోకి. ప్రతిమలు, శిలలు, శిల్పాలు, విగ్రహాలు, రూపాలు. ఆదికాండం 3వ అధ్యాయం ఓపెన్ చేద్దాం ప్రియులారా. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. ఆదికాండం. దానికి ముందు 1-2 మాటలు. మీరు పశుప్రాయులు, శిశుప్రాయులు అన్నారు కదా పాస్టర్ గారు. శిలలకు భయపడేవాళ్ళు శిశుప్రాయులని, ప్రతిమలకు భయపడేవాళ్ళు పశుప్రాయులు అన్నారు కదా. ఇంతకు వాళ్ళెవరండి? వాళ్ళ గురించి బైబిల్లో ఉందా? అంటే వాళ్ళు ఎలా ఉంటారండి అని మీరు అడగొచ్చు. దానికి రెఫరెన్సులు కావాలి కదా. మిమ్మల్ని ఎవరినన్నా అడిగినా కూడా మీరు చెప్పాలి కదా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే దానికి గాను మీకు 1-2 మాటలు చూపిస్తున్నాను చూడండి దయచేసి బైబిల్లో. ఏమండి? అందరు బైబిల్లో పనిచేద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. ఇర్మియా గ్రంథం రాసుకున్నాను ఇక జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 14 వచనం. అది అండర్లైన్ చేయండి. ఎవరంట? తెలివి లేనోడట. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అన్నాడు. పశుప్రాయుడు అంటే ఎవరు? ఇప్పుడు అర్థమైంది మీకు? టెడ్డీ బేర్ తీసుకొచ్చి తినరా అని అంటే భయపడుతున్నాడంటే ఆడికి ఏమి లేదు. అది బొమ్మ అన్న తెలివి ఆడికప్పుడు లేదు. అందులో ఏమీ లేదు, ఏ శక్తి లేదు, ఏమీ చెయ్యలేదన్న జ్ఞానం అప్పటికి వాడికి లేదు. తెలివి లేని ప్రతివాడు ఏమన్నాడు? పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. ప్రతిమలో కానీ, శిలలో కానీ, శిల్పములో కానీ, విగ్రహములో కానీ ఏమి లేదు. స్టార్టింగ్లోనే చెప్పేశాడు అసలు వాటికి ప్రాణం లేదయ్యా. ప్రాణం లేని ఏం చేస్తుంది చెప్పండి? మాట్లాడరేటమ్మా మీరు, ఏదో ఒకటి మాట్లాడండిరా. ప్రాణం లేని ఏం చేస్తుందండి? ప్రాణం లేని ఏం చేస్తుంది? దాన్ని చేతి గీత్తి నువ్వే ఏదన్నా చేయాలి. ఏడబడైతే ఆడబడి ఉంటుంది, ఈ తీసుకెళ్ళి జోబులు పెట్టుకుంటే అక్కడ పడి ఉంటుంది. దాన్ని నువ్వేదన్నా చేయాలి తప్ప అది నిన్నేమీ చేయదు. అదేదో చేస్తాది అనుకునేవాడు శిశుప్రాయుడు
దానివల్ల ఏదో అయిపోద్ది అనుకునేవాడే పశుప్రాయుడు. మరొక మాట మనం చదువుదాం దయచేసి. అదే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, 8వ వాక్యం చదువుదాం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అనేసాడు. ఈ బొమ్మలు అనేసాడు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏమన్నాడు? విగ్రహములు అన్నాడు. ఏమన్నాడు అక్కడ 14లో? విగ్రహములు అన్నాడు. ఇక్కడికి 8వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? ఆ విగ్రహాలనే బొమ్మలు అనేసాడు. అంటే బొమ్మలన్నా విగ్రహాలన్నా ఒకటేనా? ఎందుకు కాదు? ఇక్కడ ఏమంటున్నాడు? అవి బొమ్మలు, వాటికి పూజలు చేసినా వాటి వల్ల మనకి ఏమీ రాదురా నాయన, అది వ్యర్థమనేసాడు. దట్ ఈజ్ వెయిన్ అన్నాడు. అది వ్యర్థమనాయన, అది నువ్వు చేసుకున్న బొమ్మది, దానికి ప్రాణం లేదురా నాయనా, నీ జ్ఞానం ఏమైపోయింది, అది వ్యర్థం, వేస్ట్ అన్నాడు. బొమ్మ వ్యర్థం, నువ్వు చేసేది వ్యర్థమే. నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఇంకా పశుప్రాయుడుగానే శిశుప్రాయుడుగానే ఉన్నావు. బొమ్మలు ఏదో ఉందనుకుంటున్నావంటే నువ్వు పశుప్రాయుడవు, శిశుప్రాయుడు. వాస్తవానికి అందులో ఏమీ లేదు. ఉందనుకునేవాడే వివేకము లేని, తెలివి లేని, జ్ఞానము లేని పశుప్రాయుడు. చెప్పండి, శిశుప్రాయుడు అయిపోయింది. ఇప్పుడు నేను అసలు ఈ బొమ్మలకి, ఈ విగ్రహాలకి, ఏమండి ఈ ప్రతిమలకు మూలం ఏంటి? అసలు వాటిని లోకంలో మనుషుల మధ్య ప్రతిష్ఠించిన వాడు, ప్రవేశపెట్టిన వాడు ఎవడు? దానికి పురుడు పోసింది ఎవరు అనే అంశాన్ని రెండో స్టెప్గా మనం ఆలోచిస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. అమ్మ చాలా జాగ్రత్తగా వినాలమ్మ, మీరు దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం. ఎలా అనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలిసింది కాబట్టే మీరు తినొద్దన్నాడు. తింటే ఏమైపోతారంట? మీరు దేవతలు అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎంత మాయ మాట అండి ఇది. బాగా వినాలి. బైబిల్లో మొట్టమొదటిగా దేవత అనే పదాన్ని పరిచయం చేసినోడు ఎవడు మీరు చెప్పండి? అకార్డింగ్ టు దిస్ వర్స్, ఈ వచనాన్ని బేస్ చేసుకొని మొట్టమొదటిగా దేవతను మనిషికి పరిచయం చేసింది ఎవరో? అపవాది. దేవత అనే పదం మొట్టమొదటిగా ఎవరి నోట వచ్చింది చెప్పండి అమ్మా? అపవాది. వెరీ గుడ్. ఇప్పుడు ఏమని చెప్తుందంట అవ్వమ్మతో ఈ అపవాది? ఏమని చెప్తుందంట? మీరు తినదినమన మీరు దేవతల వలె ఉందురని మీ దేవుడికి తెలిసి తినొద్దన్నాడు. అంటే మీరు దేవతలుగా మారడం దేవునికి ఇష్టం లేదు. అంటే దాన్ని ఏదో గొప్పగా చూపించింది. వాస్తవంగా దేవత అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను నేను, కంగారు పడొద్దు సుమి. అసలు దేవత అంటే ఏంటనేది పరిచయం చేయకముందే దాన్ని పరిచయం చేసేటప్పుడే గొప్పగా పరిచయం చేసింది. మనిషికి దేవత అనే పదాన్ని, దేవత అనే వచ్చిన నామాన్ని పరిచయం చేసేటప్పుడే అదేదో గొప్పగా పరిచయం చేసింది. అంతే కదా, మీరంటే గొప్పోళ్ళు అయిపోతారనే దేవుడికి ఇష్టం లేక తినొద్దన్నాడు. అంటే దేవత అంటే అదేదో గొప్పది, అదేదో శక్తి కలిగింది, ఏమండి దానికి ఏవో మహిమలు ఉన్నాయి, అదేదో మానవ అతీతమైన శక్తి. అలాగా మానవులుగా ఉన్నారు మీరు ఇదంటే మానవునికి అతీతమైన శక్తి మీకు వచ్చేస్తుంది, అందుకే వద్దన్నాడు దేవుడు. ఆయనకి మీరు అలా బతకడం ఇష్టం లేదు అని దేవత అనే పదాన్ని వాళ్ళకి పరిచయం చేసి అదేదో గొప్పదని, అది తింటే అనగా పండు తింటే అంత గొప్పోళ్ళు అయిపోతారన్న భ్రమలోనికి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసిందండి. ఆదికాండం, దేవత అంటే ఏంటో తెలియాలి ముందు మనకి. ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనం మనం చదువుదాం. సందర్భం చెప్తున్నాను, నా వైపు చూడండి. లాబాను చదవమని లేదు అమ్మగారు, సందర్భాన్ని చెప్తున్నాను, నా వైపు చూడమన్నాను. కొంచెం నా మాట కూడా వినండి, నా మాట కూడా వినండి కొంచెం. లాబాన్ దగ్గర యాకోబు దాదాపు 21 సంవత్సరం సేవ చేశాడండి.
ఎన్నేళ్ళు కష్టపడ్డాడు? 21 years. ఒక రకంగా చెప్పాలంటే అల్లుడుగా చూట్ల, దాసుల కంటే హీనంగా చూశాడు. తట్టుకోలేక ఇంకొద్దు మావయ్య, నీకు నాకు సెట్ అవ్వదు, నాకు భార్యలు పిల్లలు మందలు అన్నీ కూడా పెరిగిపోయినాయి కదా, ఇంక నీతో నాకు పొత్తుద్దులే, నా దారి నేను పోతాను అని అన్నప్పుడు పంపకాలు జరిగాయి. ఇంక నేను అంత డెప్త్కి వెళ్ళట్లేదు. ఇద్దరికి ఏం జరిగినాయి? మామల్లులకి పంపకాలు జరిగినాయి. ఇప్పుడు యాకోబుకు వచ్చిన వాటా తీసుకొని తిరిగి మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడానికి తిరిగి బయలుదేరాడు. అలా బయలుదేరి కొంచెం దూరం రాగానే, వింటున్నారు కదా, లాబాను వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని దేవతల్ని మరి లేయా తీసుకొచ్చిందా, రాహేల్ తీసుకొచ్చిందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పనులు తీసుకొచ్చారా, దొంగలించుకొచ్చారట. ఎవరింట్లో ఉన్న దేవతలు చెప్పండి ఇవి? మాట్లాడండి. లాబాను గారు దేవతలు, ఇప్పటికీ కుల దేవతలు, వెళ్లి దేవతలు ఇప్పటికీ ఉన్నారు. అలాగా లాబాను గారి ఇంట్లో దేవతల్ని దొంగలించుకొచ్చారంట. అప్పుడు వాళ్ళు వచ్చేసారు. లాబాను గారు తన పరివారంతో వచ్చి ఇంక చెక్కింగ్ అనమాట, సిబిసిఐడి ఆఫీసర్ లాగా చెక్కింగ్ చేయడం. ఆ పనుల దగ్గర ముందు చెక్ చేశారు. ఆ తర్వాత లేయా గుడారంలో చెక్ చేశారంట. లేయా గుడారంలో కూడా దొరకలే. ఆ చిత్రం ఏంటంటే, ఆ లేయా గుడారం రాహేలు గుడారం పక్క పక్కనే ఉంటుంది. ఏమండి, లేయా గుడారంలో నుంచి రాహేలు గారి గుడారంలోకి డోర్ ఉందట. అర్థమైందే మీకు? రెండిటికి సపరేట్ డోర్లు కాదంట, ఇద్దరి పక్క పక్కనే ఉండి సపరేట్గా ఉన్న లోపల ఇంటర్నల్గా ఏముంది, ఆ గుడారంలో నుంచి ఈ గుడారంలోకి వచ్చే ద్వారం ఉందంట. ఆ గుడారంలో నుంచి ఈ గుడారంలోకి వచ్చారు. ఏ గుడారంలో నుంచి ఏ గుడారంలోకి వచ్చారు? లేయా గారిది అయిపోయింది ఎంక్వైరీ. ఆ తర్వాత రాహేలమ్మ గారి గుడారంలోకి వచ్చేస్తే ఈ లోపే రాహేలమ్మ గారు ఏం చేశారు తెలుసా? అక్క నిన్ను అంటున్నాను అనుకోకే రాహేలక్క, నేను చెప్పేది లాబాను గారు వాళ్ళ కూతురు. ఆవిడ ఏం చేసిందంటే, ఏం చేస్తారండి నిజంగా సిబిసిఐడి వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు లంచాలు తీసుకున్న వాళ్ళ మీద రైడింగ్ చేస్తారు కదా, పై గదిలో వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు అనుకోండి, కింద గదిలో ఏం చేస్తూ ఉంటారు? సర్దేస్తూ ఉంటారు. అదే కదా, నిజంగా ఏమన్నా ఉంటే ఉండకుండా ఏం చేస్తారు? కింద గదిలో సక్కబెడేస్తూ ఉంటారు. ఏమండి, రైట్. ఇక్కడికి వచ్చారనుకోండి, ఆదరబాదర మళ్ళంగా కింద గదిలోకి వెళ్ళిపోతారు, ఏ బాత్రూంలోకి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ సక్కబెడతా ఉంటారు. అలాగా పక్కన లేయమ్మగాడు గుడారంలో సక్కబెట్టేస్తుంటే, అన్నీ చెక్ చేస్తుంటే, రాహేలమ్మ లోపు ఏం చేసింది? సక్కబెట్టేసింది. ప్రతిమలు ఎవరు దొంగతనం చేశారు? రాహేలమ్మే చేసింది. చేసి ఎక్కడ పెట్టేసిందంట? వాటిని ఒంటెల సామగ్రిలో పెట్టిందంట. ఒంటెల సామగ్రిలు ఉంటాయి కదా, దీని మీద ఏమంటారు, నడుము మీద ఆ సెండు మీద ఒక జీను ఉంటుంది, ఒంటెలకి కళ్యాలు ఉంటాయి, ఒంటెలకి వారులు ఉంటాయి, ఒంటెలకి గంతలు ఉంటాయి. ఇలాగా ఒంటెల సామాను ఉంటుంది. ఒంటెలకి గిట్టలు కొట్టే లాలాలు ఉంటాయి. కాళ్ళ గిట్టలకి ఏం కొడతారు తెలుసా? లాలాలు అంటారు. మీరేమంటారో నాకు తెలియదు. ఇనపవి లాలాలు, అవి కొడతారు. ఈ సామగ్రి అంతా కూడా ఒక పెట్టెలో పెట్టేస్తే, ఈ ప్రతిమలు తీసుకెళ్ళి ఏం చేసిందంట రాహేలమ్మ? ఆ ఒంటెల సామగ్రి ఉన్న పెట్టెలో భద్రపరిచి ఆ పెట్టి మీద కూర్చుందంట. పెట్లు పెట్టి ఏం చేసింది? పెట్టి మీద కూర్చుందంట. పెట్టి మీద కూర్చొని డైలాగ్ ఏంటో తెలుసా? నాన్నగారు, నేను కడగా ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దు, వెళ్ళిపోండి అన్నదంట. కానీ విషయం ఏంటి చెప్పనా? అసలు ఆవిడ బొమ్మలు దొంగలించింది, ఆ విగ్రహాలు లేదా ఆ దేవతలు, ఇంకా అక్కడికి వెళ్ళలేదుగా. ఆ దేవతల్ని, ఆ లాబాను గారింట్లో ఉన్న దేవతల్ని దొంగలించిన సంగతి యాకోబుకు తెలియదు, భర్తకి తెలియదు. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? యాకోబు, ఇదిగో నా మీద నిందేశావు కాబట్టి మామా లాబానా, నిజంగా విగ్రహాలు దొంగలించిన వాళ్ళు ఎవరైనా సరే సర్వనాశనం అయిపోదురుగా కనేసాడు. తెలియతా మాట అంటాడా? అండు. కాబట్టి నా భార్య కానీ నేను కానీ మాకేం పని, ఏమంటారు అంటే దేవతలతో మాకేం పని, మేము ఎందుకు తీసుకొస్తాం, మా వాళ్ళు ఎవరు తీసుకురాలేదు, ఒకవేళ తీసుకొస్తే మా వాళ్ళు తీసుకొచ్చిన ఇంకొకళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అని శాపనార్థం పెట్టేశాడు యాకోబు.
కానీ వాస్తవంగా రాహేలమ్మ తీసుకొచ్చిన సంగతి ఆయనకి తెలియదు. ఇలా చెకింగ్ అమ్మా మరి కడగాను ఉన్నాను, ఎడంగా ఉన్నాను, దూరంగా ఉన్నానంటే కుదరదమ్మా, నువ్వు కొంత కడగెళ్ళిపోతే మేము చూసుకుంటాం అని. నేను చూస్తే ఎక్కడున్నాయంట, ఇప్పుడు చదవండి ఇక. చదవాలి ఆ మాట. ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనం. 31వ అధ్యాయం 32వ వచనం ఆదికాండం. అమ్మ, ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో, యాకోబు అంటున్నాడు, వాళ్ళు బతకూడదు మామా. చెప్పాను. ఎవరు ఏమన్నాడు 32 వచనంలో? ఎవరి యొద్ద నీ దేవతలు అన్నాడు. బాగా నోటీస్ చేయండి సుమి. ఆదికాండం 3:5లో దేవతను పరిచయం చేసింది ఎవరు? అది ఆ కంటెంట్ మిస్ అవ్వద్దు. ఇప్పుడు అదే పదం ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. ఏమంటున్నాడు? నీ దేవతలు. మామగారు, నీ దేవతలు ఎవరి దగ్గర కనపడ్డా అసలు వాళ్ళు బతకడానికి అర్హులు కాదు. అంత దొంగతనం చేసి అంత బుద్ధి, ఎదవ బుద్ధి మనోళ్ళకి మన వంశాలు ఎక్కడుందనే అని మొదలెట్టాడంట. అయితే ఎందుకు ఇదంతా అలాంటి శాపనార్థాలు ఎడుతున్నాడు, అలాంటి కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే రాహేలు తెచ్చిందన్న సంగతి ఆయనకి తెలియదంట. ఫస్ట్ ఇక్కడ ఈ వచనంలో ఏమన్నాడు? 32లో ఏమండి? నీ దేవతలు అన్నాడు. దేవతలు అన్నాడు అంతే కదా, రైట్. ఆ తర్వాత మనం కిందికి వెళదాం. 34వ వచనం. రాహేలు ఆ విగ్రహములను అన్నాడు. ఏంటట? 34వ వచనానికి వచ్చేసరికి దేవతలు కాస్త ఏమైపోయినాయి? అమ్మా, అమలారా నమస్కారం. బైబిల్ బాగా చూడండి. దేవతలన్నా, విగ్రహాలన్నా, లేదా విగ్రహాలన్నా, దేవతలన్నా అంతటితో పోలే. ఇక్కడే ఇంకొక మాట కూడా ఉంటుంది. చదువుదాం. 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటా తడవి చూసినప్పటికవి దొరకలేదు. తర్వాత ఫైనల్గా దొరుకుతలేదు, అది వేరే విషయం. సో 2 అర్థమైన మనకి. 32వ వచనంలో దేవతలు అన్నాడు. 34వ వచనానికి వచ్చేసరికి అదే దేవతలు ఏమన్నాడు? ఆ దేవతలే విగ్రహాలు అన్నాడు. 37వ వచనం మనం చదువుదాం ప్రియులరా. 37వ వచనం మనం చదువుదాం ప్రియులరా. 37వ వచనం చదవం, పర్లేదు చదవమ్మా. నీవు నా సమస్త సామగ్రిని తడివి చూసావు కదా మామా. తర్వాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను? ప్రతిమల కోసమే కదా వెతికావు నువ్వు కదా, ప్రతిమల కోసమే ఏం చేసావు? వెతికావు కదా. అంటే ఈ ప్రతిమలు కూడా ఏంటి? అందుకే నేను బాగా ఆలోచించండి అమ్మా అంట. ప్రతిమలు కూడా ఏంటి? ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ 32వ వచనంలో దేవతలు, 34లో ఏమన్నాడు? విగ్రహములు, 37లో ఏమన్నాడు? నీ ఇంటి వస్తువు అనేసాడు. ఇప్పుడు చెప్పండి, వస్తువు దేవత అంటే ఏంటి? విగ్రహము. దేవత అంటే ఏంటి? వస్తువు. నీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో అది కూడా ఒక వస్తువే. వస్తువుని పరిచయం చేసిందా సాతాను? బొమ్మను పరిచయం చేసిందా? దేవత అనేసరికి దేవుడు అనుకున్నారా? ఇక్కడికి వచ్చేసరికి ఎంత వివరంగా ఉందో చూడండి. దేవత అన్నాడు, అవే విగ్రహం అన్నాడు, అవి ఇంటి వస్తువులు, అది కూడా ఒక వస్తువేరా నాయనా అనేసాడు. ఎంత కరెక్ట్గా ఉంటుందండి బైబిల్లో. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఈ దేవత అన్నా, విగ్రహం అన్నా, ప్రతిమన్నా, శిలన్నా, శిల్పమన్నా, వస్తువన్నా ఇవన్నీ ఒకటే. కాబట్టి
వీటిని గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. వీటి గురించి ఏమని వ్రాయబడిందో కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 5వ వచనం. జనముల దేవతలందరూ అవి ఎవరి? జనాలే అంట. జనాలే అని ఎందుకన్నాడు? వాటిని చేసుకుంది జనాలు కాబట్టి. అవి జనాలను చేయలే అమ్మ. ప్రతి పదం చాలా కఠినంగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి మీరు. అవి జనములను సృజించలేదు, జనములను పుట్టించలేదు, తయారు చేయలేదు. అది జనాలే దాన్ని తయారు చేశారు కాబట్టి వాటికి ఏమని పేర్లు వచ్చినాయి? జనాలు తయారు చేసుకున్న, చదవండి, విగ్రహములు అన్నాడండి. జనములు తయారు చేసుకున్న దేవతలు అన్నాడండి. జనముల దేవతలు అన్నాడు. దేవతలు అని డైరెక్ట్ చెప్పాడు. ఇక్కడ వట్టి విగ్రహములే దేవతలు అంటే ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? ఇందాక ఏమి నేర్చుకున్నాం మనం? దేవతలు అంటే ఏమి నేర్చుకున్నాం ఇందాక? విగ్రహాలు అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దేవతలు అనగా విగ్రహాలే అని చెబుతూ మళ్ళీ కొంత ఇంటిచ్చాడు. అదేంటంటే అవి వట్టివే, మీకు నమస్కారం, మీకు నమస్తే, నమస్తే, నమస్తే. మీకు బాగా అర్థమైపోవాలి. ఇప్పుడే మా అక్క విజయ అక్క బ్యాగ్ తీసుకొని వచ్చింది, సంకన బ్యాగ్ వేసుకొని వచ్చింది కదా. ఆ బ్యాగ్లో ఏమి లేదండి, వట్టిదేనండి అన్నాం అనుకోండి. అమ్మ బాబోయ్ అంటే ఏంటి? ఏమనాలి? మిమ్మల్ని తింగరోళ్ళు అనాలా లేకపోతే జ్ఞానవంతులు అనాలా? వట్టిదే అన్నామంటే అందులో ఏమీ లేదు అని. వట్టిదేరా నాయనంటే లేదు లేదు అందులో శక్తి ఉందంటే ఏమనాలి? ఇంకా వట్టిదే అంటే అది ఖాళీ, ఏమీ లేదని. వట్టిదంటే వట్టిదే, ఏమీ లేదు. వట్టిది జోబు వట్టిదంటే లేదు లేదు డబ్బులు ఉన్నాయంటే ఏమనాలి? ఊరు నాయన వట్టిదిరా అంటే లేదు డబ్బులు ఉన్నాయంటే ఏమనాలి? పిచ్చోడు అనాలా మంచోడు అనాలా? బైబిల్ ఏం చెప్తుంది? నాయన అది వట్టిది నాయన. వట్టిదంటే ఏంటి? ఎంటీ, ఖాళీ, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నువ్వు ఎక్కడ పడైతే అక్కడ పడి ఉంటుంది ఆ బ్యాగ్, అంతే. ఆ బ్యాగే ఖాళీ బ్యాగ్. నువ్వు మోసుకెళ్తే నీ అన్న ఖాతాలో వస్తుంది, తగిలించుకుంటే తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మిషన్ మీద పడైతే ఆనే పడదు, సెల్ఫ్లో పడైతే ఆనే పడి ఉంటుంది, బీరువాలో పడైతే ఆనే పడి ఉంటుంది. అది వట్టిదినైనా, అది అందులో ఏమీ లేదు, అది కూడా వట్టిదే. ఇంకెందుకంటే ఏం చెప్తాం? ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏం అర్థమైంది మీకు? దేవత, విగ్రహం, వస్తువు అది వట్టిదే, అది వట్టిది. కొద్దిగా ముందుకు వెళ్దాం, కొంచెం మనం ముందుకు వెళ్దామండి. తీసారా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చేద్దామండి, వాక్యం చూద్దామండి. అసత్యమైనది, వ్యర్థమైనది. ఇందాక ఒట్టిదేనని తెలిసిందిగా మీకు. ఇందాక విగ్రహం ఏమని తెలుసుకున్నారు? దేవతలు ఏమని తెలుసుకున్నారు? ఒట్టివే అని తెలుసుకున్నారు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంత ఇన్ఫర్మేషన్ దొరికింది మనకి. ఏమని దొరికింది? చదవమ్మా, నువ్వు చదివేసేయమ్మా. నేను దేవుణ్ణి విసర్జించినట్టే అన్నాడు. వాటల్లో ఏదన్నా ఉందన్నాడంటే వాడు దేవుణ్ణే కాదనుకున్నవాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్పాడు దేవుడు? అవి వట్టివని దేవుడు అంటున్నాడంటే నువ్వు అందులో ఏదో ఉందంటున్నావంటే అయితే నువ్వు దేవుణ్ణి వదిలేసావని. అందులో ఏదన్నా ఉన్నది అని ఎవడైనా అన్నాడా? ఈ వాక్యాన్ని చూపించండి. ఏమంటున్నాడు? వాటల్లో ఏదో ఉందని వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావంటే నువ్వు ఎవరిని వదిలేసావు? జీవాధారమైన దేవుణ్ణి నువ్వు నమ్మట్లేదు. నువ్వు దేవుణ్ణి నమ్మపోవటం ఏంటండి? దేవుణ్ణి నమ్మపోవటం ఏంటి అని అంటే, దేవుడు మరి ఒట్టిదని చెబితే దేవుడు ఏమని చెప్పాడు ఇంతవరకు? అది ఒట్టిదని చెప్పిన దేవుని నువ్వు నమ్మటంలా. అందులో ఏదన్నా ఉందన్న అంటున్నావంటే మరి దేవుడు చెప్పిన మాటను ఏం చేశావు? నమ్మలేదో. దేవుడు ఒట్టిదన్నాడు, ఇందులో ఏమీ లేదురా అన్నాడు. లేదు అందులో ఏదో ఉందంటే నువ్వు ఎవరి మాట నమ్మట్లేదు. ఇప్పుడు ఎవరిని విసర్జించావు? జీవాధారము, కృపాధారమైన దేవుని మాటని నువ్వు విసర్జించేశావు.
ఏమైపోవాలని? బైబిల్ రెఫరెన్స్లు కనపడలేదా ప్రియులరా? చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఇందా కీర్తనలు చదువుకున్నాం, ఆ దేవతలు, ఆ విగ్రహాలు ఏమన్నాడు? జనముల దేవతలు అవి వట్టివే అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు యోనా గ్రంథంలో? అవి కాదు కాదు, దానికి ముందు ఒక పదం ఉంది, అసత్యం అన్నాడండి. అవి నిజాలు, అవి నిజాలు కావండి బాబు, అందులో నిజము లేదు, అసలు అవి నిజాలు కావు అన్నాడు. అది నిజం కానప్పుడు లేదు లేదు నిజమే, అందులో ఏదన్నా ఉందంటే ఏం మాట్లాడాలి? ఇంకా అది నిజం కాదురా నాయన, అది ఒట్టిదిరా నాయన అని మొత్తుకుంటున్నాడే దేవుడు. అందులో ఏదో ఉందనుకోవడం కూడా నిజం కాదు, అసలు అది బొమ్మే నిజం కాదు, బొమ్మ దేవతే కాదు. మళ్ళీ ఏమన్నాడు? వ్యర్థములు అనేసాడు. ఉందమ్మా అక్కడ బుజ్జి, ఏంటి అంటే అవి వ్యర్థాలు అన్నాడు. ఏంటంటే అది వ్యర్థం అంటండి, అది వ్యర్థం అంటండి. అది వ్యర్థమా? వ్యర్థమైందా? ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు నేను తర్వాత మళ్ళీ ఇంకా సబ్జెక్టుకు వెళతానులే. ఒకసారి నా కోసం బంగారు తల్లులు అందరూ కోత నా ల్యాప్టాప్ వైపు చూసి ఇది చూడండి. ఏదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు. రంగనాథ్ గారు అని సినిమా యాక్టర్ అండి. ఇతను చాలా సినిమాలు చిరంజీవి గారితో మేబీ సమకాలికుడు కావచ్చు. గొప్ప నటుడు, గొప్ప రచయిత కూడా, గొప్ప వేదాంతం తెలిసిన వ్యక్తి కూడా అండి. ఈయన గారు ఏమంటున్నారో ఒక్కసారి మీరు వినండి, ఆ తర్వాత మనం సబ్జెక్టులోకి వెళదాం. అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు. మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు. మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. 3 అడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి. అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ? ఏం చేద్దాం? మళ్ళీ ఒకసారి అందామే, బాగుంది కదా? మళ్ళీ ఒకసారి అనండి. ఒకే బండ అంట 2 ముక్కలైందంట. ఒకటి సాకిరేవుకు పోయిందంట, ఒకటేమో గుళ్ళోకి పోయిందంట. ఒక ముక్కేమో ఒక ముక్క బండ ఉంది కదా, అదేమో శుభ్రంగా బట్టలనేమో బాధేసి శుభ్రం చేసి ఇంటికి పంపుతుంది. కానీ ఒక ముక్క గుళ్ళోకి పోయి దేవుడై కూర్చుందే. ఆడికి పోయిన మనుషులందరూ కూడా కంపు కొడతానే వస్తున్నారు. ఇందులో ఇంతకి దేవుడు ఎవరు? సాకిరేవులో ఉన్న బండ, ఊళ్ళో దేవుడికి వెలసిన బండ. బండరాయలారు మీరు చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన, నేను అంటలే. అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు. మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు. మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. 3 అడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి. అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు.
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది, పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి, రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ? ఏం చేద్దాం? బండ గొడవ పెట్టండి. ఇంతకీ దేవుడు శాఖరేవులో ఉన్న బండ దేవుడా? అది మ్యాటర్. ఎక్కడ ఉన్నాం మనం? అవి వ్యర్థములు. అక్కడ ఉన్నాం. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం కదా. అవి అసత్యములు. అవి అవి వ్యర్థమైనవి. చేసే పనులన్నీ కూడా వ్యర్థమైన పనులండి ఇవి. ఎవడు బాగుపడుతున్నాడు ఇప్పుడు ఆయన మాటల్లో? ఎవరి హృదయాలు బాగుపడ్డాయి? బండరాయిని దేవుని చేసావు, బండరాయిని దేవతను చేసావు, కానీ నీ బతుకేమన్నా మారిందా? మారలా. సాకిరేవి చేరిన బట్టలన్నా బాగుపడ్డాయి, కానీ మనుషుల బ్రతుకులు మాత్రం మారడం లేదంట. అవి వ్యర్థం అండి, టైం వేస్ట్ కదండి. మీరు ఇంకా శిశువులుగా శిశుప్రాయులుగా ఉంటారా? ఇంతవరకు ఏం తెలిసింది మీకు? దేవత అంటే విగ్రహము. దేవత అంటే చెప్పండి, అది ఇంట్లో వస్తువుల్లో ఒక వస్తువు లాంటిది. దేవత అంటే ఏంటిది? అది ఒట్టిది. అది ఒట్టిది, అందులో ఏమీ లేదు, ఉండదు. తర్వాత ఏమన్నాడు? దేవత అంటే అది ఒక అబోధం, అబద్ధం, అసత్యం. దేవత అంటే ఏమన్నాడు? అది వ్యర్థమైనది అన్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి, అందులో ఏమీ లేదు. దానివల్ల ఎవరికి ఏ ఉపయోగం? వేస్ట్ అంటే ఏంటి? దానివల్ల ఏ ఉపయోగం? ఇటు వేస్ట్ గడరా అంటాం అంటే దాని అర్థం ఏంటి? వీడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇంకా కొంచెం డెప్త్కి వెళదాం ప్రియులారా. చూడండి దయచేసి యెషయా గ్రంథం తీశారా? 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. అందరూ బైబిల్లో పనిచేద్దాం. 29వ వచనం చదవండి అమ్మా. వారందరూ మాయాస్వరూపులు. వారందరూ ఎవరు? మాయాస్వరూపులు. మాయ అంటే గేది ఈనాకేసే మాయ కాదు ఇది. మళ్ళీ ఆ మాయ దగ్గరికి వెళ్ళారు. మాయ అంటే అర్థం ఏంటి? ఏమండి? ఏదో ఉందని భ్రమపరిచేదే మాయ. భ్రమనే మాయ అంటాం. నాకు చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, నా గురించి అనగానే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో మీరు. ఇక్కడ మక్క కూడా ఉంది, మక్క కూడా సాక్ష్యమే. నేను ఇక్కడ నిలబడి నేను ఇక్కడ చెప్పే ప్రతి మాటకి మక్క సాక్ష్యం. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకంటే ఆ పిల్లకే బాగా తెలుసు, నాకంటే పెద్దది కదా. ఒక పూరి కొంపలో ఉండేవాళ్ళం. సరేలే, ఏదేమైనా నాకు చిన్నప్పుడు భయం ఎక్కువ అండి. చిన్నప్పుడు చాలా భయం వస్తుంది. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు భయానికే భయం నేనంటే. నిజంగా చెప్తున్నా, యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా, అస్సలు భయం లేదు నాకు. చిన్నప్పుడు ఎంత భయం అంటే, దండం మీద బట్టలు ఆరేస్తారు కదా, బయట, మా ఇంటి బయట దండం మీద బట్టలు ఉంటాయండి. పాసుకులు వేసినప్పుడు మామూలుగా బాత్రూంలో ఉండేటప్పుడు డబ్బాలు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలా మైదానానికి. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది, కానీ అప్పట్లో ఈ బాత్రూంలు కట్టుండే కదా. ఆడవాళ్ళు స్నానం చేయడానికి 4 దళ్ళు కట్టుకునేవాళ్ళు అడ్డంగా, లేదంటే ఏదైనా బరకం కట్టుకునేవాళ్ళు అడ్డంగా, అంతే తప్ప మగవాళ్ళు అందరూ కూడా బయట చేసేవాళ్ళు. ఈ తొండగుడ్డ ఏదో కట్టేసుకుని ఆ తొట్టి దగ్గర చేసేవాళ్ళు. మా ఇంటి దగ్గర అయితే పెద్ద తొట్టి ఉండేది. ఎందుకంటే మేకలు తాగాలి, గేదెలు తాగాలి. అవి బాబోయ్, దాన్ని అంటే తేవడానికి చచ్చిపోయేవాళ్ళం మేము. సరేలేండి, విషయం ఏంటంటే, దండం మీద గాలికి ఆరేసిన తుండుగుడ్డలా గదిలిందే చచ్చనే. అంటే గాలికి బట్ట కూడా అవ్వకూడదా? అంత భయస్తుండండి. అంటే ఏదో కదిలాడుతుంది, దేం వచ్చేసింది అన్న ఫీలింగ్ అనమాట. అంటే వీళ్ళు కూడా నన్ను అలా పాడు చేశారులేండి, మా అక్కోళ్ళు కూడా. ఎందుకంటే అలాంటి దొంగ కథలని చెప్పి నన్ను భయపెట్టేవాళ్ళు.
ఇప్పటికీ మా పెద్దక్కకి నేను చెప్పినందుకని ఈసారి వచ్చినందుకు చూడండి, ఇక్కడ భయంకరమైన మచ్చ ఉంటుంది. ఏంటంటే ఒకరోజు మేకలకి, ఆయమ్మి మేకలకి, నేను గేదెలకి, ఇద్దరం ఒక చోటకి వెళ్ళిపోయాం. మాకు దాహం వేసిందంటే దిగుడు బావులు. మా వైపు ఎలాగ ఉంటుందంటే మనకులాగా ఇక్కడ గోదావరిలాగా ఏర్లు ఏముండవు, నదులు ఏముండవు, మాకు మెట్టేరియా, అన్నీ ప్రొక్లైన్లతో తవ్విన బావులు. ఇలా దిగాలి, ఇలా దిగాలి, ఇలా దిగాలి, అంత దిగితే కానీ లోపలికి నీళ్లు తాగడానికి ఉండదు, మేకలకైనా మాకైనా. నేనేం చేశానంటే లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు తాగుతున్నానండి. పైకి పరిగెత్తడానికి దానికి మెట్లు ఉండవు. మరి మీరు ఎలా దిగారండి అని అంటే, మెట్లు ఏముండవండి. మనం బండికిచ్చుకోవడానికి ఇంటి ముందు ర్యాంప్ వేసుకుంటాం చూసారా, అలాగే సమానంగా ఉంటుంది అంతే. బావులో మెట్లే ఉండవండి, సమానంగా ఉంటుందండి. ఇలాగ సమానంగా ఉంటుంది, మళ్ళీ ఇలా అంత చతురస్రాకారంగా ఉంటుంది అన్నమాట బావి. ఇలా సమానంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా దిగి నేను 4-5 స్టెప్పులు దిగి లోపలికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నాను కదా. ఏమి ఒడ్డు నుండి ఏమన్నదో తెలుసా, ఒరే బుడిగి చేసి వచ్చేస్తుందరా అన్నది. బుడిగి ఆవిడ పేరు బుడిగమ్మ. అది చచ్చింది, ఎప్పుడు చచ్చిపోయింది. దాని దగ్గరికి నేను గొట్టాలకి వెళ్ళేవాడిని. గొట్టాలు ఉంటే తెలుసు కదా, గొట్టాల ప్యాకెట్లు 5 పైసలకి 20 పైసలు గొట్టాల ప్యాకెట్ వచ్చేది. ఒరే బుడిగి చేసి వచ్చేస్తుందిరా అంది. మరి ఎలాగుంటుంది నాకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇటు నీళ్ళల్లో దూకాలా, ఏదైనా ఒడ్డు బాగా పట్టుకొని పాకేయాలా, తట్టుకోలేక ఆ మెట్ల మీద ఎలా పరిగెత్తి చేతులు వ్యాజిలైన్ చేసా ఉందండి. వ్యాజిలైన్ తెలుసుగా మీకు. అప్పుడు ఇంకా వ్యాజిలైన్ చేసాలు చాలా బండగా ఉండేవండి. ఇప్పుడు అంతా నైస్గా వచ్చేసి నీళ్ళండి వ్యాజిలైన్ చేసేళ్ళలో, సగం ఉండి సగం ఉండక ఇంతలా ఉండేయండి. ఆ వ్యాజిలైన్ చేసి తీసుకొని లాగి పెట్టి కొట్టానండి, ఇక్కడ తగిలింది. మరి అలాంటి బుడిగమ్మ కథలు చెబితే నేను ఏమైపోవాలి? నేను గుండెకి ఎప్పుడో చచ్చిపోవాల్సిందండి బాబు, మీకు దొరకపోదు నేను. సరేలే, ఎక్కడున్నావు? అదే అక్కడికి రండి. మాయంటేటి అది తుండుగుడ్డ, అందులో ఏమీ లేదు. అక్కడ ఏదో ఉందనుకొని భ్రమపడ్డవి ఏంటి? మాయ. ఆ బొమ్మలో కూడా ఏదో ఉందనుకొని భ్రమపడ్డవి ఏంటి? మాయరా నాయన, అది మాయా. ఎందులో ఏమీ ఏదో ఉందనుకోవడమే మాయరా నాయన. నువ్వు ఏదో ఉందనుకుంటున్నావు అంటే నువ్వు మహాజ్ఞానివే మాయగడివే? మాట్లాడండి అంతే. ఏదో తుండుగుడ్లు ఏముంటుంది, అందులో ఏదో ఉందనుకుంటే నేను మహాజ్ఞానే. అట్టుంటుంది మాయ. వారు మాయ. తర్వాత ఏమన్నాడు, కంటిన్యూ చేయండి దయచేసి. వారి పోత విగ్రహములు ఏమన్నాడు చూడండి, శూన్యములు. అమ్మ ప్రతీది మీరు పాయింట్గా రాసుకోవాలి సుమి, ప్రతీది పాయింట్గా రాసుకోవాలి. నేను మళ్ళా రిపీట్ ఎందుకు చేస్తున్నాను చూడండి. అవి మాయ అంటే అందులో ఏమీ ఉండదు, అది అసలు నిజమే కాదు. తర్వాత ఏమన్నాడు, అవి శూన్యం అన్నాడు. ఏమండి, మీ ఓడికి మార్కులు శూన్యం అండి అన్నాం అనుకోండి, అంటే ఎన్ని వచ్చినాయండి? పాస్ మార్క్ అయినా వచ్చాయా అంటావా? మీ ఓడికి మార్కులు శూన్యం అంటే పెద్ద గుండు సున్నాని, బండ సున్నాని. మీ ఓడికి మార్కులు శూన్యం అంటే ఏమి లేవు అంటే రాలేదండి అని అంటే సగమైనా వచ్చాయా, పాస్ మార్క్ అయినా వచ్చాయంటే నేనేం చేయాలి? మరి బొమ్మని, విగ్రహాన్ని, ప్రతిమను, ఈ దేవతను, ఈ శిలను, ఈ శిల్పాన్ని చెక్కిందని ఏమన్నాడు? అది శూన్యవరా నాయన అంటే అందులో ఏమీ లేదు. ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్. ఎంతవరకు ఏం చదువుకున్నాం? దేవతను పరిచయం చేసింది అపవాది, మానవులకి పరిచయం చేసింది అపవాది. ఏంటయ్యా బాబు ఈ దేవత అన్న విషయాల్లోకి వెళ్ళిపోతే లాబాను కూతురు అల్లుడు సందర్భానికి వచ్చేసరికి ఆ దేవత అంటే ఏమో కాదు, అది విగ్రహం అన్నాడు. అంటే ఏంటండి బాబు అని అంటే అది ఇంట్లో ఉన్న పనిముట్లో ఒక పనిముట్టు లాంటిది, ఒక వస్తువు అనేసాడు. కొంచెం మనం ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నాడు, ఏమండి అది వట్టిదే అనేసాడు. కీర్తనలకు వచ్చేసరికి ఏమన్నాడు, అది వట్టిది, అందులో ఏమీ లేదనేసాడు. ఆ తర్వాత కొంచెం మనం ముందుకు వచ్చేసరికి ఏమన్నాడు, అది అబద్ధం అనేసాడు, అసలు అందులో ఏమీ అది సత్యమే కాదన్నాడు. ఆ తర్వాత కొంచెం మనం ముందుకు వచ్చేసరికి ఏమన్నాడు, అది వట్టి వేస్ట్ అనేసాడు, అది ఎవరికి ఉపయోగం లేదన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, అది మాయరా నాయన అన్నాడు. అంతటి తాగలేదు, అది శూన్యం, అది శూన్యమే. కొంచెం మనం ముందుకు వెళదాం ప్రియులారా. అమ్మా తీద్దాం బైబిల్, అందరం బైబిల్ తీద్దాం.
కీర్తనల గ్రంథం. ఇక్కడ నుంచి మనం ఒకటి మైండ్లో పెట్టుకొని ఆలోచించాలి. నేను ఈ వచనం చదివించి ఆపేస్తాను. వివరించను. నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక స్టెప్ పైకేసాం. అదేంటంటే అవి వట్టివే, అవి శూన్యము, వాటిల్లో ఏ శక్తులు లేవు, వాటి వల్ల ఏమి జరగదు, వాటిల్లో ఏదన్నా ఉందనుకోవడం నీ భ్రమ. అలా అనుకునేవాడు అవివేకి, అలా అనుకునేవాడు అజ్ఞాని, అలాగనుకునేవాడు పశుప్రాయుడు, అలాగనుకునేవాడు శిశుప్రాయుడు అని ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాం కదా. అవి వట్టివే, వాటికి ఏ శక్తులు లేవు అనేది మన కంటెంట్. అందులో భాగంగా ఒక్క అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు చూపించి ముగించుతాను. కంటెంట్ ఏంటి చెప్పండి? అవి వట్టివే, వాటిలో ఏ శక్తి లేదు అనేది కంటెంట్ మిస్ అవ్వద్దు. కీర్తనల గ్రంథం తీశారమ్మా? అందరు తీతి అని అడుపుని తీశారా? 115వ అధ్యాయం 3వ వచనం నుండి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక 115 అమ్మా కీర్తనలో నన్ను కూడా తీనివ్వండి. 115:3 నన్ను కూడా తీనివ్వండి. ఈ చివరి మాటలు కదా ఇవి ఈ ఎపిసోడ్కి. మా దేవుడు ఆకాశమందున్నాడు, నా సమస్తము. బాగా వినండి అని అంటున్నానంటే అక్కడ ఏదో ఉందని ఆలోచించాలి మీరు. దేవుడు అనేవాడు సమస్తం చేసేవాడు. ఏమీ చేయలేనిది దేవుడు అవ్వదు. ఏమర్థమైంది మీకు? దేవుడు అంటే ఎవరు? సమస్తము చేయగలిగిన వాడే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. కాబట్టి మన దేవుడు ఎలాంటోడట? సమస్తము చెయ్యగలిగిన దేవుడు మన దేవుడు. చేయలేనోడు కాదు, ఒట్టోడు కాదు అని చెబుతూ మన దేవుడైతే అన్నీ చేయగలిగినోడు. బాబా పదం చదివినప్పుడు నాకు ఉదయం రోమాలు నెక్కపొడుచుకున్నాయండి. ఉదయం రోమాలన్నీ అలాగ నెక్కపొడుచుకున్నాయండి. ఎందుకంటే దేవుడు అంటే అన్నీ చేసేవాడు. ఏమి చేయలేనిది దేవుడు కాదు, దేవత కాదు. మన దేవుడు అన్నీ చేయగలిగిన వాడు అని వెంటనే అంత వివరణిస్తున్నాడు చూడండి. మరి వారి దేవుడో? అది అక్కడ వెంటనే విగ్రహానికి వెళ్ళిపోకండి. వాళ్ళు అనుకుంటున్నారు కదా దేవుడని. మరి మా దేవుడు సమస్తము చెయ్యగలవాడు, మరి వారి దేవుడో అని ఏమన్నాడు చూడండి దయచేసి. అని వారి దేవుడు ఏంటంట? అవి వెండివి. అవి ఏంటంట? అవి వెండివి. వరి మరి ఆ వెండి ఇచ్చింది ఎవరినైనా? నీకు ఆ బంగారాన్ని ఇచ్చింది ఎవరినైనా? నువ్వు ఇచ్చిన బంగారాన్ని పట్టుకొని దేవుడు అంటావేటి? ఇచ్చిన వెండిని పట్టుకొని దేవుడు అంటావేటి? పోనీ ఆ వెండి ఏమైనా నీకేమైనా చేస్తుందా? మాట్లాడరేటండి. చేతికి ఇత్తి నువ్వే చేయాలి. ఏం ఆశారు బా? చేతికి ఉంగరం నువ్వే చేసుకోవాలి, మెల్లో నక్లీసి నువ్వే చేయాలి, ఆ బంగారాన్ని ఏదన్నా చేస్తే నువ్వే చేయాలి, అంతే కదా. అది మనల్ని ఏమైనా చేస్తుందా? దాన్ని ఏదన్నా చేస్తే నువ్వు చెయ్యాలి. అది ఏమైనా చేయగలదా? మరి చేయలేంది దేవుడు అంటున్నావు. ఎంత బాగా రాశాడన్న. వారి విగ్రహములు వెండివి బంగారువి. చదవండా. అవి మనం చేసినవయ్యా. ఏదన్నా ఆకారం చేసినా వాటికి ఆకారం ఇచ్చింది ఎవరు? మన చేతులేనయ్యా. వాటి చేతులు మనకు ఆకారాన్ని ఇవ్వలే, మన చేతులే వాటికి ఏమి ఇచ్చాయి? మనం చేసింది మనకు దేవుడు వద్దా? ఇదే కదండి అరియోపగు మహాసభలో ఎఫెసీ మహాపట్టణంలో ఏథెన్సులో గొంతు చించుకొని చెప్పాడు పౌలు. ఏథెన్సు వారలారా, మీ పట్టణంలో ఉన్న ప్రతి వీధి తిరుక్కుంటూ వచ్చాను. ప్రతి చోట కూడా మీ భక్తి ప్రజ్వరిల్లింది. మీ అతి దేవతా భక్తిని చూసి నేను ఏమంటున్నాడు తెలుసా? చాలా ఆనందపడుతున్నాను. కానీ అలా చూసుకుంటూ వచ్చేసరికి మధ్యలో ఒక బోర్డు కనపడింది, నాకు ఒక బలిపీఠం కనపడింది. అక్కడ తెలియబడని దేవుడని రాశారు, చూశారు? ఆ తెలియబడని దేవుడు నాకు తెలిసి నేను చెప్తాను రండి అన్నాడు.
చెప్పి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఏమండి ఆ రోజు ప్రపంచమంతా ఏథెన్స్ అంతా అల్లకల్లోలం అయిపోయిందండి. బీజింగ్ ఒలింపిక్స్ అని మనం చెప్పుకుంటాం, చూసారా? ఒలింపిక్స్ జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? ఏథెన్స్లోనే. అర్థమవుతుంది మీకు? అందుకే చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా ఇక్కడ? మీరు తెలియబడని దేవుడిని ఎట్టుకున్నారు కదా, ఆ తెలియబడని దేవుడు నాకు తెలుసునండి అని అందరిని పోగేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా డైలాగ్ ఏంటో తెలుసా? మనుషుల చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనేశాడు. మనుషులను చేసిన వాడే దేవుడు తప్ప మనుషులు చేసిన వారు దేవుళ్ళు కాదు. మనుషుల చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు. హస్తకృతాలయములలో ఇన్ని కట్టారు కదా, గుళ్ళు వీధి వీధి కట్టారే. మనుషుల చేతులతో చేయబడిన వాడు దేవుడు కాదు. అలాంటి దేవుడు, నిజమైన దేవుడు హస్తకృతాలయాలలో అనగా మనుషులు కట్టిన గుళ్ళు గోపురాలలో నివసించడు అన్నాడు. గుండె బద్దలాసిపోయింది కంసాలులందరికీ. ఎందుకంటే అక్కడ అర్తిమి మహాదేవి ప్రతి సంవత్సరం జాతరకి వెండి విపరీతంగా అమ్ముడుపోయేదండి. ఏం అమ్ముడుపోయేది చెప్పండి? వెండి. బతుకమ్మ జాతర చేస్తారు తెలంగాణలో, సమ్మక్క సారక్క జాతరలు చేస్తారు, చీరలు పిచ్చగా అమ్ముడుపోతాయి. ఇప్పటికీ కూడా పోచంపల్లి చీరలు అంటే ఫేమస్. అర్థమవుతుంది మీకు? చీరల్లో మహత్యం ఉందని నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు ఈ బొమ్మ లేదా ఈ దేవత వట్టిదంటే వ్యాపారం అంతా ఏమైపోద్ది? చీరల వ్యాపారం ఆగిపోద్ది లేదా? అలాగే ఇది వట్టిదే అని చెప్పేశాడు ఆ రోజు. దెబ్బకే ఆ వెండిగుండ్లను తయారు చేసే కంసాలందరూ వ్యాపారం దెబ్బైపోయింది. ఆ కమిటీ అంతా, వాళ్ళకు కూడా కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఫామ్ అయిపోయారు. ఊరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళారు. మనం భాషలో మాట్లాడాలంటే ఎమ్మెల్యే ఎంపీలు కలిశారు, మంత్రులు కలిశారు. కలిస్తే చివరి ఆఖరికి పౌలు అనే వ్యక్తిని పట్టుకొని చట్టసభ్యుడిని నిలబెడితే ఏమన్నారా వీడంటే, మనుషులు తయారు చేసినవి దేవుళ్ళు కాదనేసాడండి. మరి వాడి ఉద్దేశం మీద వాడు చెప్పుకున్నాడు, మీ దేవత పేరెత్తి చెప్పలేదుగా, ఎందుకరా ఉత్తిపుణ్యాన్ని గొడవలు ఎట్టేసుకుంటారు? నీ దారి నువ్వు పోవయ్యా, నువ్వు వ్యాపారం నీవు చేసుకోవయ్యా అన్నాడు. అయిపోయింది. కానీ అప్పటికే జరగరాంది జరిగేసింది, గలిబిలైపోయింది. పట్టణం అంతా దేవుని వైపుకు మొగ్గు చూపింది అంటుంది. విషయానికి రండి, ఇక్కడేమంటున్నాడు? వారి విగ్రహములు వెండివి, వారి విగ్రహములు బంగారపువి. ఒకసారి ఇక్కడ ఆగుదామా? అందరి ఇళ్లలో ఉంటాయి, డబ్బున్నోడి ఇళ్ళలోనే ఉంటాయి. అంటే డబ్బున్నోడికి ఏం బంగారం దేవుడు మాట్లాడండి, డబ్బున్నోడికేమో వెండి దేవుడు, డబ్బు లేనోడికేమో మట్టి దేవుడు. అంతేనా కాదా? ఏమండి, మనం ఎవరిని విమర్శిస్తా లేదండి, నేను జనరల్గా మాట్లాడుతున్నానండి. వినాయక చవితి వచ్చేసరికి మట్టితోనే తయారు చేయమంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఏమని సలహాలు ఇస్తున్నాయి? ఆ మైనాలతో ఇవి మీరు తయారు చేయకండి, ఇవి నీళ్ళల్లో పడితే కరగట్లేదు, కరకపోవడం వల్ల గేదెలు మేకలు పశువులు వచ్చి నీళ్లు తాగుతుంటే ఆ ప్లాస్టిక్ అంతా కడుపులోకి వెళ్ళిపోయి రకరకాల వైరస్లు వచ్చి చచ్చిపోతూ ఉన్నాయి, మట్టిలేస్తే కరిగిపోయే మట్టితో చేయండి అంటున్నారు. మరి ఇది ఎవరు తయారు చేసుకుంటారు? సామాన్యులు. వెండి బంగారంతో తయారు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? మట్టితో చేసుకుంటారు. దేంతో చేసుకుంటేనేమి, బొమ్మే కదా అంటూ ఏమన్నాడు? వారి విగ్రహములు వెండివి. అక్కడికి రండి మళ్ళీ దయచేసి 115:3. వారి విగ్రహములు వెండివి బంగారపువి, అవి మనుషుల చేతి పనులు. ఇక్కడ నుంచి బాగా చూడాలి. ఇంకా ఎందుకన్నానంటే మన దేవుడు ఏమని చదువుకున్నాం ఫస్ట్లో? సమస్తము చేయగలిగిన శక్తి గలవాడు. దేవుడికి ఏముంది? మన దేవుడికి ఏదైనా చేయగలిగిన శక్తి. అంటే ఇవి ఏమీ చేయలేవనడానికి, ఎందుకంటే వాటిలో ఏ శక్తి లేదనడానికి ఇస్తున్నాడు ఇక వివరణ. వాటిల్లో ఏ శక్తి లేదు. ఏ శక్తి లేదంటే అర్థం ఏంటంటే కనీసం వాటిని అవి కూడా సృజించుకోలేవు, అలాగని మనల్ని తయారు చేయలేవు, మనల్ని పుట్టించలేవు అని చెబుతూ అవి ఎంత శక్తిహీనమైనవో, వాటికి లేని శక్తి అంటూ ఎంత చక్కగా చెప్తున్నాడంటే వాటికి నోరు ఉంటుంది, కనీసం మనిషిగా నీకున్న శక్తి కూడా దానికి లేదు. మీరు మాట్లాడుతున్నారా లేదు చెప్పండి? మీరు మాట్లాడుతున్నారా లేదు చెప్పండి? మాట్లాడేది శక్తే కాదా? రైట్. మరి అవి మాట్లాడగలవా? కనీసం నీకున్న శక్తి కూడా దానికి లేదు, నువ్వు దానికి ఆరాధన చేస్తావేటి?
కనీసం నీకున్న శక్తి కూడా దానికి లేదు, దానికి సాగిలు పడతావేంటి? అందుకే దండమేడి చెప్పేశాడండి ఆజ్ఞల్లో. మొట్టమొదటి ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద ఉండు నీటి అందే గాని ఉండు దేని రూపమును మీరు చేసుకోవద్దు, దానికి సాగిలు పడొద్దు, దానికి నమస్కారం చేయొద్దు. ఎందుకు చెప్పాడు? వాటిల్లో ఏమి లేదురా నాయన. దానికి సాగిలు పడుతున్నారంటే అర్థం ఏంటి? అందులో ఏదో శక్తి ఉందనే కదా. అందులో ఏదో ఉందనుకుంటున్నావంటే అయితే నన్ను వదిలేసినట్టే కదా. నాకు కోపం వస్తా, జాగ్రత్త అన్నాడు. నీ దేవుడు నేను యెహోవాను, నేను రోషము గల అక్కడ అన్నాడు. ఆ మాట రాసి వెంటనే నిర్గమకాండంలో ఏమన్నాడు తెలుసా? సాగిలు పడొద్దని వెంటనే ఏమన్నాడు తెలుసా? నీ దేవుడు నేను యెహోవాను, నేను రోషము గల అని. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నన్ను వదిలేసి అది నిజం అంటారేంటి? అందులో ఏదో ఉందనుకుంటారేంటి? అందులో ఏదో ఉందంటున్నావంటే మరి నేను చెప్పింది అబద్ధమేనే కదా. నన్ను నమ్మట్లేదు కదా మీరు. నన్ను నమ్మకపోతే నాకు చాలా కోపం. వాటికి ఏంటంట, నోరు ఉంటుంది, కనీసం మాట్లాడే శక్తి ఉండదు. కళ్ళు ఉంటాయి, కనీసం చూసే శక్తి ఉండదు. చెవులు ఉంటాయి, కనీసం వినే శక్తి ఉండదు. ముక్కులు ఉంటాయి, కనీసం వాసన చూసే శక్తి. నేను ప్రతిదానికి శక్తి అని యాడ్ చేస్తున్నాను, మీరు గమనించాలి. వాటికి ఏ శక్తులు ఉండవు. అర్థమైందా? చేతులు ఉంటాయి కానీ ముట్టుకోను. పాదాలు ఉంటాయి, చదవండి. పాదాలు ఉంటాయి, ఏం చేయమంటవి? నడవు. గొంతుకుంటుంది కానీ మాట్లాడవు. వాటిని చేసేవారు, వాటిని దేవుడని నమ్మేవాళ్ళు వాటంటి వాళ్ళే అనేసాడు. అంటే ఏంటి? ఏమండి? నిర్జీవ క్రియలను విడిచి అంటాడు పౌలు. జీవం గల్ల మనిషి ఏ క్రియలు చేస్తున్నాడు? నిర్జీవ క్రియలు. అందులో జీవం లేదురా నాయనా అంటే అందులో శక్తి లేదని చెప్తున్నా కూడా అందులో ఏదో ఉందని నువ్వు దానికి నమస్కారం చేస్తున్నావు అంటే చేసి నువ్వు కూడా ఎలాంటోడివి? నిర్జీవ క్రియలు చేసి నీవు కూడా బొమ్మలాంటోడివి, బతికున్న శవానివి నువ్వు. లోకమంతా అబ్బో 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 భక్తులు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆడు భక్తుడు కాదు, వాడు శవం రాడు. దాంట్లో ఏమీ లేదు, చేసేవాళ్ళు కూడా ఏమీ దానికి దీనికి తేడా, దానికి చేసేవాడికి తేడా లే. అసలు అలాంటి వాళ్ళు మీరు పట్టించుకోకండి అన్నాడు. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ఇందు మూలంగా ఇంతవరకు మనకి ఏమర్థమైంది, ఏమి నేర్చుకున్నాం అని అంటే ఇదే మాట మళ్ళీ రిపీట్ చేశాడు. 135 కీర్తన 15లో కూడా చూడండి మీరు. 135 ఎంతటి ఆపేస్తాను నేను, మిగతా విషయాలు నేను వచ్చే వారం మాట్లాడతాను. చూడండి దయచేసి. 135 కీర్తన 15 వచ్చిన చదవమ్మా. అన్యజనుల విగ్రహములు వెండివి బంగారువి, అవి మనం చేసుకున్నవే మన చేతులతో. వాటికి నోరు ఉంటుంది, పలకో, కళ్ళు ఉంటాయి చూడవు, చెవులు ఉంటాయి వినవు. అస్సలు లేదంటున్నాడు ఏంటండి బాబు? దాని ముందు పెట్టింది తింటేనే ఏదో అవుద్ది అంటున్నావు. ఊరు నాయన అసలు అందులోనే ఏమి లేదురా అంటుంటే దాని ముందు పెట్టింది తింటే ఏదో అవుతుంది అంటారేంటి? నాకు అర్థం కాదు. అసలు అందులోనే అసలు ఏమీ లేదరా, లేశమైన అన్నాడు చూడండి. అందులో ఆ బొమ్మ దేవుడు అనుకుంటున్న దాంట్లోనే ఏమీ లేదు, లేశమైన అంటే అసలు ఇంత కూడా ఏమీ లేదంటే మరి దాని ముందు పెట్టింది తింటే ఏదో అయిపోద్దా? ఇంకేమన్నాడు చూడండి. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటితో సమానులగుదురు. నేను ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ విన్న తర్వాత మీకు ఏవైనా సందేహాలు ఉన్న తర్వాత, ఎపిసోడ్లు అన్నీ విన్న తర్వాత మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇంకా డెప్త్గా వెళతాను నేను, దేవుడు ఇచ్చిన కృపను బట్టి. అప్పుడు నేను వివరించడానికి ప్రయత్నపడతాను. కళ్ళు మూసుకొని తల వంచండి. మొదటిగా వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. తదుపరి అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఆ తదుపరి చివరిలో ప్రభు బలలోకి మనం వెళదాం. మొదటిగా కేవలం వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. తమ్ముడు రాజు, ఏపూర్ రాజు ప్రార్థన చేస్తాడు వాక్య ఫలింపు కొరకు. అందరూ కూడా ప్రార్థనలో
ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.